తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచర రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచర రీత్యా ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మన ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచరంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే. మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే. అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, సింహరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారు? తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉగాది వస్తుందో, పేరుతో వస్తుందో అది రవి భగవానుడి మా సంవత్సరం. అది అంటే రవి యొక్క సంచారంలో నడిచే గ్రహస్థితులు అనమాట ఈ సంవత్సరం అంతా. సో అందుకని సింహరాశి వాళ్ళకి బాగుందని అనుకోవాలి. కాకపోతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఆ మిశ్రమ ఫలితాల్లో కూడా వీళ్ళు స్వయంగా వాళ్ళు ఏదైనా చేసుకుంటే అది మంచి ఫలితాలుగా మారుతాయి. అంటే వాళ్ళు చేసే ప్రతి పూజ, హోమం, ఏదైనా శుభకార్యము,
ఏదైనా దానం, ఏదైనా ధర్మం ఇవన్నీ చేస్తూ ఉంటే అది వీళ్ళు శుభ ఫలితాలుగా వస్తాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి మే నుంచి గురుబలం అనేది వస్తుంది. అంటే లాభస్థానంలో గురువు. లాభస్థానంలో గురువు ఉంటే ఏంటంటే ఆయనకి ఇష్టమైనవి ఏమేమి ఉన్నాయి, ఎవరికైనా అన్నం పెట్టినా ఇష్టపడతాడు, ఎవరికైనా దానం చేసినా ఇష్టపడతారు, మనం ఏదైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి మాట్లాడితే కూడా ఇష్టపడతారు, ధర్మ మార్గాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సో ధర్మంగా బతికితే చాలా ఇష్టపడతాడు. అలాగే ఏదైనా పూజ కార్యక్రమాలు, హోమాలు, కృతువులు ఏవైనా చేస్తే కూడా చాలా ఇష్టపడతారు. సో అంటే ఎప్పుడైతే లాభస్థానంలో గురువు యోగిస్తూ మనకి మంచి ఫలితాలు ఇస్తారో అన్ని శుభ ఫలితాలు మారుతాయి. సో ఆయనకి కావాల్సింది ఉన్నట్టుగా మనం ఉండాలి. అంటే ఏంటంటే పూజ చేసే ఇంట్లో పూజ చేస్తే ఇబ్బంది లేదు. కానీ అసలు పూజ చేయని ఇంట్లో మాత్రం లాభస్థానంలో గురువు వాళ్ళకి యోగించాలంటే వాళ్ళ ఇంట్లో పూజ ప్రారంభం చేయాలి. అంటే ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా అమ్మవారికి ఈ వారికి దీపాలు పెట్టి ఏదో ఒక మంత్రము, స్తోత్రము నచ్చింది ఏదొస్తే అది అష్టోత్తరము ఏదో చదువుకుంటూ ప్రతినిత్యము దీపారాధన చేయడము, దేవుని దగ్గర పుష్పాలు పెట్టడము, పెద్దవాళ్ళని గౌరవించడము, గురువుల్ని గౌరవించడం చేస్తూ ఉంటే లాభస్థానంలో గురువు యోగిస్తాడు. లేదు ఇవేమి చేయకుండా మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మేము దీపాలు పూజలు చేయము అంటే కాస్త ఇబ్బంది ఫలితాలు. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థానంలో రాహు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే శని రాహువుల యొక్క ఇబ్బందులు ఏంటంటే చెడు వ్యసనాలు, చెడు వాళ్ళతో స్నేహాలు, చెడ్డ వాళ్ళతో సావాసాలు, వాళ్ళతో తెలియకుండా మోసపోయే అవకాశాలు. అంటే మోసం చేసే వాళ్ళతో స్నేహం చేయడం. అంటే మనకు తెలియదు వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, కానీ వాళ్ళ తత్వం ఏంటంటే మనం మోసం చేయడానికే వాళ్ళు మనతో స్నేహం చేస్తారు. ఆ విషయం మనం ఎలా గుర్తిస్తాం? మనం ఏదైనా పూజ పునస్కారం లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటే ఎదుటి మనిషి ఎటువంటి వాడు తెలుస్తుంది. లేకపోతే ఎదుటి మనిషి ఎటువంటి వాళ్ళు గుర్తించడానికి అవకాశమే ఉండదు. సో సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణగా ఉండడం. అంటే క్రమశిక్షణ అంటే పొద్దున్న లేచి కాస్త దైవారాధన, దైవం మీద కాస్త నామాన్ని జపం చేయడము, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని లాభాలు. లేదంటే కాస్తంత మిశ్రమ ఫలితాలే. మిశ్రమ ఫలితాలు అంటే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఆటంకాలు, అదే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహాలు అవ్వకపోవడం, ఆలస్యం అవ్వడము, సంతాన భాగ్యం అనేది కాస్త ఆలస్యం అవ్వడం. బ్రహ్మాండంగా యోగిస్తుంది బాగుంటుంది అనుకోవడానికి కూడా ఇక్కడ ఏంటంటే లాభస్థానంలో గురువు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వాలంటే మనం మంచిగా ఉంటే ఇస్తారు. ఇది సింహరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు మరి వీటన్నిటి నుంచి బయటపడటానికి మరి ఎటువంటి పరిహారాలని ఏ దేవతారాధన చేసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి? తప్పకుండా సూర్యారాధన అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇంట్లో ఆదిత్య హృదయం అరుణపారాయణ చేయించుకోవడము, శివాభిషేకం చేయించడము, ప్రతి గురువారము ప్రదోష కాలంలో శివుడికి నందీశ్వరికి కలిపి అభిషేకాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. చేసిన దగ్గర నక్షత్ర హారతి ఇస్తుంటారు. సో ప్రతి వారం ఆ నక్షత్ర హారతి దర్శనం చేసుకుంటే ఆ వారం అంతా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో కార్యక్రమాలు చేయలేమండి అనుకునే వాళ్ళు చక్కగా దేవాలయానికి వెళ్ళడం, ప్రదోష కాలంలో అంటే సాయంకాలం 5 నుంచి 6 లోపు వచ్చే ప్రదోష కాలం అంటారు. గురువారం పూట కొన్ని శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు, కొన్ని శివాలయాల్లో మాస శివరాత్రి చేస్తారు. సో అలా మాస శివరాత్రి చేసినప్పుడైనా గురువారం పూట సాయంకాలం అయినా ఇలా ప్రదోషకాలలో అభిషేకాలకు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, నక్షత్ర హారతిని చూడడం వల్ల మంచి ఫలితాలు వస్తుంటాయి. సో వీళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అరుణపారాయణ చేయించుకోవడము, శివాలయాలకు వెళ్ళడము, ఇవి చేసుకుంటే మంచి ఫలితాలు అన్న. అమ్మ, ఇప్పుడు సింహరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.